హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ 10 నుండి 12 PM వరకు నేను ఏం కుక్ చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను. కుక్ చేయడం కూడా ఒక రొటీనే కదా. అసలు రొటీన్ అంటే ఏంటి చెప్తా వినండి. ఇంకా మేము మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. సో తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్ కోసం అని చెప్పి ఈరోజు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా దాంతో పాటు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ వీడియోలో. అదేంటంటే రొటీన్స్ అనేవి మనకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనలో చాలా మంది అనుకుంటారు ఏంటంటే మనకు మంచి హెల్త్ కావాలి, మంచి జాబ్ కావాలి, ఇంకా ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ చాలా మందికి ఒక విషయం మాత్రం మర్చిపోతారు. అదేంటంటే ఇవన్నీ ఒక్క రోజులో మాత్రం అస్సలకి రావు. అవి మనం డైలీ చేసే చిన్న చిన్న పనుల్లోనే వస్తాయి. సో అందుకే రొటీన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మన లైఫ్లో ఎన్నో చేయాల్సిన పనులు ఉంటాయి. కాకపోతే అవన్నీ ఒక ఆర్డర్లో చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు ఈరోజు కాకపోతే రేపు చేయొచ్చు, రేపు కాకపోతే ఇంకా నెక్స్ట్ డే రోజు చేయొచ్చు అని. బట్ అలా అయితే రోజులు నెలలు అలా గడిచిపోతూ ఉంటాయి. అందుకే మనం ఒక చిన్న రొటీన్ని మాత్రం మనము ఏర్పరచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హెల్త్ గురించి తీసుకుందాం. సో ఎవ్రీడే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ వాకింగ్ చేయడం, అండ్ ఇంకా టైంకి భోజనం చేయడం, ఇంకా తగినన్ని వాటర్ తాగడం, ఇవన్నీ చిన్న చిన్న అలవాట్లే. కాకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత ఇవే మన ఆరోగ్యాన్ని కాపాడతాయి కదా. సో అలాగే డబ్బు విషయంలో కూడా ఇదే నిజం. ప్రతిరోజు అంటే డైలీ కాకపోయినా మీకు తోచినప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడైనా కొంచెం కొంచెం సేవ్ చేస్తే కొంతకాలానికి అది పెద్ద మొత్తంగా మారుతుంది. ఇది రొటీన్స్కి ఉన్న ఒక పవర్ అన్నమాట. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో మనం రొటీన్స్ని ఫాలో అవ్వడం కూడా చాలా కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా, మొబైల్ ఫోన్స్ వల్ల మన ఫోకస్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. అండ్ ఒక పని చేయడానికి కూర్చుంటే ఇంకొక పని గుర్తొస్తుంది. కానీ ఒక మంచి రొటీన్ని మనం ప్రిపేర్ చేసుకొని దానిపైనే మనం స్ట్రాంగ్గా ఉంటే మాత్రం మనం ఫ్యూచర్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకి రొటీన్స్ అనేవి. అసలుకి చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ని చూసి ఏమనుకుంటారంటే వీళ్ళు చాలా టాలెంటెడ్, అబ్బా వీళ్ళకి చాలా టాలెంట్ ఉంది అని అనుకుంటారు. కానీ వాళ్ళలో అసలుకి ఉన్నది టాలెంట్ కంటే కూడా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక డైలీ ఒకే పనిని వదలకుండా చేయడం, మార్నింగ్ కొంచెం ముందుగా లేవడం కావచ్చు, లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం, లేకపోతే కొత్తగా ఏదైనా నేర్చుకోవడం కావచ్చు. అది రోజు చేస్తేనే దాని రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. అసలుకి ఒక్కసారి ఫోన్ తీసుకుంటే 5 నిమిషాలు అనుకొని హాఫ్ అన్ అవర్ అట్లనే అయిపోతుంది టైం అంతా. అందుకే ఒక మంచి రొటీన్ ఉండడం అనేది అవసరం. సో రొటీన్ ఉంటే ఏ పని ఎప్పుడు చేయాలో కూడా మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అండ్ మన టైం కూడా సేవ్ అవుతుంది.
ఇంకా నా చికెన్ కర్రీ హాఫ్ కుక్ అయిపోయింది. అండ్ ఇంకా కంప్లీట్‌గా కుక్ అయ్యే వరకు మళ్ళీ రొటీన్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్‌గా నేను చిన్నగున్నప్పుడు మా అమ్మ, నాన్నలు అంటే ప్రతిరోజు డైలీ టైంకి సేమ్ టైంకి లేచి పనులు చేసేవారు. అప్పట్లో అది మనకంత అర్థమయ్యేది కాదు. అది నార్మల్‌గా అనిపిచ్చేది. కానీ ఇప్పుడు ఆలోచిస్తే వాళ్ళకెంత డిసిప్లిన్ ఉంది అనేది అర్థమవుతుంది. అంటే వాళ్ళెంత టైర్డ్ అయినా, ఎంత పనున్నా, ఎంత బిజీ ఉన్నా సరే రెస్పాన్సిబిలిటీ మాత్రం అస్సలు వదిలిపెట్టేవాళ్ళు కాదు. అందుకే నేనొకటి స్ట్రాంగ్‌గా నమ్ముతాను ఇప్పటికి. ఏంటంటే లైఫ్‌లో మనము గొప్పవాళ్ళు కావాలి అనుకుంటే ముందుగా మనకి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. సో, రెస్పాన్సిబిలిటీ అంటే పెద్ద పెద్ద పనులు చేయడమే కాదు. చేయాల్సిన పనిని టైంకి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదెలా అంటే ఇప్పుడు నేను వంట చేస్తున్నా గదా! ఆకలి వేసిన తర్వాత వంట చేసేద్దాంలే అనుకుంటే చాలా కష్టం గదా! అదే మనం ముందే ప్లాన్ చేసుకొని ఏం మీల్ ప్రిపేర్ చేయాలి, ఏం లంచ్ చేయాలి, ఏం కర్రీ చేయాలి అనేది మనం ముందే ప్లాన్ చేసుకొని ఆకలి వేయకముందే మనం కుక్ చేసి పెట్టుకున్నామనుకో, అప్పుడు ఆకలేసినప్పుడు హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. సో, మన లైఫ్ కూడా అలాగే. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య చాలామంది టైం లేదు అంటుంటారు. నిజానికి టైం లేకపోవడం కంటే, అసలు ఆ టైం ఎలా వెళ్ళిపోతుందో తెలియకపోవడమే అసలు రాంగ్. కొన్నిసార్లు ఫోను చూస్తూ స్క్రోల్ చేస్తూ హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లా ఇష్టం ఉన్నట్టు టైం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అదే టైంని మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి గానీ, లేదా బుక్ రీడింగ్‌కి పెట్టినా, లేదా మన ఫ్యామిలీతో స్పెండ్ జేయడానికి మనం ఆ టైంని పెట్టినా సరే చాలా బావుంటది గదా! నేను గూడా అంతే. ఇప్పుడు ఇన్ని చెప్తున్నాను గానీ, నాకు గూడా పనులు అనుకున్నట్టు జరగవు. కొన్ని రోజులు టైర్డ్‌గా ఉంటది. అయినా సరే కానీ అలాంటి రోజుల్లోనే చిన్న పనైనా సరే చేస్తే ఏంటంటే మన హార్ట్‌కి చాలా తృప్తిగా ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ అనుకుంటారు ఏంటంటే రిజల్ట్స్ తొందరగా రావాలి అని. అండ్ 1 మంత్ జిమ్‌కెళ్తే బాడీ రావాలి. 2 వీడియోస్ పెట్టగానే యూట్యూబ్‌లో గ్రోత్ రావాలి. అండ్ ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయగానే లాభాలు రావాలి అని అనుకుంటే ఎలా? మన రియల్ లైఫ్‌లో అలా జరగదు కదా! బికాస్ గుడ్ థింగ్స్ విల్ ఆల్వేస్ టేక్ టైమ్. ఇంకా ఫైనల్‌గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మన లైఫ్‌ని మార్చేసేది ఏదో పెద్ద ఆపర్చునిటీ కాదు. మనం డైలీ చేసే చిన్న చిన్న అలవాట్లే. అందుకే మీకు నచ్చిన పనిని వెంటనే స్టార్ట్ చేసేయండి. కానీ అస్సలు ఆపకండి. ఏదో ఈ రొటీన్స్ గురించి నాకు పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు నాకు తోచినంత, నచ్చినంత చెప్పాను. అండ్ మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని యాజ్ యూజువల్‌గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకేమైనా రొటీన్స్ ఉన్నాయా? అండ్ మీరు ఇంకేమైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్స్‌లో చెప్పండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై.